వెంకీ ఊరుకోరా. ఈ వీడియోలోనే హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ఎపిసోడ్ 4ని క్లియర్గా షార్ట్ బై షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎపిసోడ్లోని డేమన్ కనిపించిన విజన్స్ అర్థం ఏంటి, అండ్ ఈ ఎపిసోడ్లోని అఫీషియల్గా ఇంట్రడ్యూస్ చేసిన ఆలిస్ రివర్స్ యొక్క క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ ఫైనల్గా బ్యాటిల్ ఆఫ్ రూక్రెస్ట్ గురించి కూడా ఈ వీడియోలోనే మాట్లాడుకుందాం. అండ్ మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కేవలం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ బ్రేక్ డౌన్ వీడియోస్ మాత్రమే కాదు, ఆ తర్వాత వచ్చే సీజన్స్ కూడా మీకు ఈ ఛానల్ పనికొస్తుంది. ఎపిసోడ్లోని ఫస్ట్ షాట్ డేమన్ విజన్ నుంచి ఓపెన్ అవుతుంది. ఇక్కడ డేమన్ ఐరన్ థ్రోన్ ఉన్న రూమ్లో ఉంటాడు. ఈ రూమ్లోకి తను ఎంటర్ అవుతున్నప్పుడు చూడండి, ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది. యాక్చువల్గా ఇప్పటి వరకు ఐరన్ థ్రోన్ మీద కూర్చున్న కింగ్స్ యొక్క స్టాచ్యూస్ని రెడ్ కీప్లోనే ఉంచుతున్నారు. బట్ మనకి ఇదంతా క్లారిటీగా కనిపించలేదు, కానీ ఇక్కడ ఒక గ్లిమ్స్ని మనం చూడొచ్చు. డేమన్ లోపలికి వెళ్తుంటే ఈ రూమ్లోని వెలీరియన్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్న ఒక ఉమెన్ వాయిస్ డేమన్కి వినిపిస్తుంది. డేమన్ అలా నడుచుకుంటూ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ఐరన్ థ్రోన్ మీద కూర్చున్నది రెనేరా టార్గేరియన్. రెనేరా చిన్నప్పటి క్యారెక్టర్ అన్నమాట. అండ్ ఇక్కడ తను వేసుకున్న డ్రెస్ కూడా ఫస్ట్ టైం రెనేరా క్వీన్ అయినప్పుడు వేసుకున్న డ్రెస్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చిన్న రెనేరా ఉంటుంది, డేమన్ బ్రెయిన్లో ఉన్న రెనేరా ఉంటుంది. ఇక్కడ రెనేరా హైవెలీరియాలోని డేమన్తో మాట్లాడుతుంది. రెనేరా అనేది ఏంటంటే విసేరిస్ డేమన్ కంటే రెనేరానే ఎక్కువ ఇష్టపడడం డేమన్కి నచ్చలేదు అని డేమన్కి చెప్తుంది. డేమన్ రెనేరాని మాట్లాడొద్దు అంటాడు. ఆ మాటలు వింటూ డేమన్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. సడన్ గా డేమన్ చేతిలో కత్తి వస్తుంది. ఆ కత్తితోని రెనేరా తలకే నరికేస్తాడు. ఈ డ్రీమ్ లో ఇప్పటి వరకు డేమన్ చేతిలోని కత్తి లేదు. సో ఇది డ్రీమ్ కాబట్టి మేబీ డేమన్ ఇలా ఊహించుకొని ఉండొచ్చు. రెనేరా తలకే కింద పడినా సరే తను ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది. ఎప్పటి నుంచో నువ్వు ఇదే కదా చెయ్యాలనుకుంటున్నావు అని డేమన్తో అంటుంది. ఈ డైలాగ్ విన్న తర్వాత, డేమన్లోని ఎక్స్ప్రెషన్ చూసిన తర్వాత ఎవరో డేమన్ని ఇలా మ్యానిపులేట్ చేస్తున్నారని మనకు ఒక డౌట్ వస్తుంది. అండ్ రాను రాను దీనికి ఒక క్లారిటీ కూడా వస్తుంది. డేమన్ ఇది చేయాలనుకోవట్లేదు. డేమన్ నిజంగానే రెనేరాని చంపుతాడా అంటే అది నిజం కాకపోవచ్చు, కానీ డేమన్ లోపల రెనేరా పవర్ కావాలనే ఒక డిజైర్ మాత్రం ఉంటుంది. సరిగ్గా ఇక్కడే డేమన్ ఆల్మోస్ట్ రియల్గా ఫీల్ అయ్యే తన డ్రీమ్లోంచి బయటకు వస్తాడు. లెగిసి చూస్తే డేమన్ చేతికి బ్లడ్ అంటుకొని ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత చూస్తే అది కూడా మాయమైపోతుంది. సో ఇక్కడికి సైమన్ స్ట్రాంగ్ వచ్చి డేమన్కి కింగ్స్ ల్యాండింగ్లో ఏం జరుగుతుందో చెప్తాడు. క్రిస్టియన్ కోల్ ఒక ఆర్మీని తీసుకొని క్రౌన్ ల్యాండ్స్లో ఉన్న హౌస్ రాస్బీని, హౌస్ స్టోక్వర్త్ని ఆల్రెడీ సొంతం చేసుకున్నాడని డేమన్కి చెప్తాడు. ఈ హౌస్ రాస్బీ అనేది క్రౌన్ ల్యాండ్స్లో ఉంటుంది. ఎయిగోన్ కాంక్వెస్ట్ అప్పుడు వీళ్ళు ఎలాంటి యుద్ధం చేయకుండా ఎయిగోన్కి లొంగిపోతారు. అలానే స్టోక్వర్త్ కూడా ఒకప్పుడు ఎయిగోన్ దగ్గర హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా పనిచేసిన హౌస్ అనమాట. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కూడా బ్రాన్ని ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది. ఆ అమ్మాయి కూడా హౌస్ స్టోక్వర్త్ కి చెందింది. ఈ రెండు హౌసెస్ ప్రెసెంట్ ఇప్పుడు రెనేరాకి లాయల్ గా ఉంటాయి. అండ్ యుద్ధం చేయడానికి ఇష్టపడకపోయినా సరే క్రిస్టియన్ కోల్ వీళ్ళని బలవంతంగా ఒప్పించి తన వైపు తిప్పుకుంటాడు. దీంతోనే క్రిస్టియన్ కోల్ ఆర్మీ పెరుగుతుంది. మేబీ తర్వాత తన డెస్టినేషన్ హ్యారనోలే అని సైమన్ స్ట్రాంగ్ డేమన్కి చెప్తూ ఉంటే ఇక్కడ డేమన్ ఒక బ్లాక్ గోట్ని చూస్తాడు. ఈ బ్లాక్ గోట్ని ఇక్కడ ఎందుకు చూపించారు, దీనికి ఒక రీజన్ ఉంది. ఈ ఎపిసోడ్లో జరగబోయే ఈవిల్ అండ్ మ్యాజిక్కి ఇది ఒక సింబల్ అనమాట. కేవలం బ్యాటిల్ ఆఫ్ రూక్రెస్ట్ మాత్రమే కాదు, ఇక్కడ డేమన్ ఈ విజన్స్ అండ్ డ్రీమ్స్ వల్ల చాలా సఫర్ అవుతున్నాడు. దానికి కూడా ఈ బ్లాక్ గోట్ ఒక సింబల్గా అనుకోవచ్చు. సో క్రిస్టియన్ కోల్ అక్కడ రెండు హౌసెస్ని సొంతం చేసుకున్నాడు కాబట్టి మేబీ వాటిని నెక్స్ట్ టార్గెట్ హ్యారన్ హోల్ అయి ఉంటుందని సైమన్ స్ట్రాంగ్ అండ్ డేమన్ అనుకుంటారు. దానికోసం ప్రస్తుతం రివర్లాండ్స్ అండర్ కంట్రోల్లో ఉన్న హౌస్ టాలీ యొక్క లార్డ్ అయిన గ్రోవర్ టాలీని హ్యారన్ హోల్కి డేమన్ రమ్మంటాడు. బట్ అతనికి బదులుగా అతని గ్రాండ్ సన్ అయిన ఆస్కర్ టాలీ అక్కడికి వస్తాడనమాట. ప్రెసెంట్ ఇప్పుడు రివర్లాండ్స్ని హౌస్ టాలీ రూల్ చేస్తుంది. ఈ హౌస్ టాలీ యొక్క హెడ్ గ్రోవర్ టాలీ. ఇతను ఒక ఓల్డ్ మ్యాన్ అనమాట. ఎంత ఓల్డ్ మ్యాన్ అంటే ప్రెసెంట్ ఇప్పుడు మంచం మీద పడుకొని ఉంటాడు. కేవలం అతనికి డ్రింక్ తాగడానికి మాత్రమే ఓపిక ఉంటుంది. సీజన్ 1లోని జెహెరిస్ హ్యారనోల్ అని ఒక గ్రేట్ కౌన్సిల్ నిర్వహించినప్పుడు ఇక్కడికి గ్లోవర్ టాలీ కూడా వస్తాడు. అతనికి విసేరిస్ కంటే రైనిస్ కొడుకైనా లేనోర్కే సపోర్ట్ చేద్దామని ఉంటుంది. సో అక్కడే తెలిసిపోతుంది ఇతను గ్రీన్స్కే సపోర్ట్ చేస్తాడని, ఖచ్చితంగా రెనేరాకి సపోర్ట్ చేయడని. బట్ ఇప్పుడు ఇతను ఓల్డ్ మ్యాన్ కాబట్టి డేమన్ హ్యారనోల్ కి రమ్మన్నప్పుడు అతన్ని రాలేని పరిస్థితిలో ఉంటాడు కాబట్టి అతని గ్రాండ్ సన్ అయిన ఆస్కర్ టాలీని ఇక్కడికి పంపిస్తాడు. గ్రోవర్ టాలీ సన్ చిన్న ఏజ్ లోనే చనిపోతాడు. అతని కొడుకు నేమ్ ఎల్మో టాలీ. ఇతనికి ఇద్దరు కొడుకులు ఉంటారు, వాళ్ళే కెర్మిట్ అండ్ ఆస్కర్. ఇక్కడికి వచ్చింది ఆస్కర్ టాలీ. యాక్చువల్గా టీవీ షోలోని కెర్మిట్ అండ్ ఆస్కర్ ఇద్దరు బ్రదర్స్ క్యారెక్టర్ని ఒకటిగా మెర్జ్ చేసి ఎల్మో క్యారెక్టర్తో మిక్స్ చేశారు. ఆస్కర్ టాలీ ఫస్ట్ డేమన్ చూడగానే డేమన్తో ఎలా మాట్లాడాలో కొంచెం తడబడుతూ ఉంటాడు. ఎందుకంటే డేమన్ కలవక ముందు సైమన్ స్ట్రాంగ్ ఇతను కలిసి ఉంటాడు కాబట్టి డేమన్తో ఎలా మాట్లాడాలో సైమన్ స్ట్రాంగ్ ఆస్కర్ టాలీకి చెప్పుంటాడు. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్లోని సైమన్ స్ట్రాంగ్ డేమన్తో మాట్లాడుతున్నప్పుడు యువర్ ప్రిన్స్ అని ప్రొనౌన్స్ చేస్తాడు, కానీ డేమన్ యువర్ గ్రేస్ అని అనమంటాడు. సో చిన్నపిల్లాడు కాబట్టి డేమన్తో మాట్లాడడానికి కొంచెం తడబడుతున్నాడు. తర్వాత డేమన్ వచ్చి ఆస్కర్ టాలీతో
తను మాట్లాడతాడు. ఆస్కర్ ని చూడండి, ఇక్కడ ఒక స్వోర్డ్ పట్టుకొని ఉంటాడు. చిన్న ఏజ్ లోనే అతను నైట్ అవుతాడు. ఇతని క్యారెక్టర్ పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా సరే ఆస్కర్ టాలీ ఒకానొక టైంలోని వెస్ట్ కోస్ట్ లోని ఒక ఫ్రీ కంపెనీని స్టార్ట్ చేస్తాడు. లైక్ ఎస్ఓస్ లోని గోల్డెన్ కంపెనీ ఎలాగో ఇక్కడ అలాంటిది ఒకటి ఆస్కర్ టాలీ స్టార్ట్ చేస్తాడు అనమాట. సో డేమన్ ఆస్కర్ తోని మాట్లాడతాడు. డేమన్ కి ఆల్రెడీ తెలుసు గ్రోవర్ టాలీ ఖచ్చితంగా బ్లాక్స్ కి సపోర్ట్ చేయడని. అలానే ఈ చిన్నపిల్లాడు మాట్లాడే మాటలు కూడా ఖచ్చితంగా గ్రోవర్ టాలీ చెప్పి పంపించుంటాడని డేమన్కి అర్థమవుతుంది. సో డేమన్ అతనితోని మీ గ్రాండ్ ఫాదర్ని చంపి నీకు వెంటనే రివర్ రన్కి లార్డ్ అవ్వాలని లేదా అని చెప్పి డేమన్ అతనితో అంటాడు. ఆ చిన్నపిల్లోడు దానికి కన్ఫ్యూజ్ అవుతాడు. ఎందుకంటే చిన్నపిల్లోడు కాబట్టి పాలిటిక్స్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేకపోవచ్చు. అండ్ తన బ్రెయిన్ ఈ కాసుల కోసం జరిగే పాలిటిక్స్ లోని ఇంకా చిక్కుకోలేదు. సో నాకు నా గ్రాండ్ ఫాదర్ అంటే ఇష్టమని డేమన్ తో చెప్తాడు. డేమన్ అది విన్న తర్వాత హౌస్ టాలీ ఇంకా వాళ్ళకి పనికి రాదు అనుకుంటాడు. ప్రెసెంట్ ఇప్పుడు రివర్ రన్ లోని బ్లాక్స్ సపోర్ట్ చేసే బ్లాక్ వుడ్స్ ని హ్యారనోల్ కి రమ్మంటాడు. తర్వాత రైనీస్ ని చూపిస్తారు. మేబీ రైనీస్ ఇక్కడికి తన డ్రాగన్ తో వచ్చినట్టుంది, ఎందుకంటే చేతిలోని గ్లౌస్ లు ఉంటాయి. సో రైనీస్ ఇక్కడికి వచ్చిన తర్వాత యాలన్ ది హాల్ తో మాట్లాడుతుంది. యాలన్ రైనీస్ ని చూడగానే మై లేడీ అని అంటాడు. దానికి రైనీస్ ప్రిన్సెస్ అని చెప్పి యాలన్ తో అంటుంది. సేమ్ లాస్ట్ ఎపిసోడ్ లోని డేమన్ లానే ఇక్కడ రైనీస్ బిహేవ్ చేస్తుంది. కానీ రైనీస్ ఇలా బిహేవ్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే రైనీస్ కి యాలన్ ఎవరో తెలుసు. అండ్ యాలన్ ప్లేస్ ఏంటో కూడా రైనీస్ ఇక్కడ గుర్తు చేస్తుంది. రైనీస్ యాలన్ కళ్ళలోకి చూస్తుంది, అతన్ని పట్టుకుంటుంది, అతనితో మాట్లాడుతుంది. ఇది నార్మల్ కాన్వర్జేషన్ లో ఉండదు. యాలన్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. అండ్ ఇక్కడ రైనీస్ యాలన్ మదర్ గురించి మాట్లాడుతుంది. తను చాలా అందంగా ఉంటుందా అని చెప్పి యాలన్ అడుగుతుంది. యాలన్ మదర్ నేమ్ మరిల్డా ఆఫ్ హాల్. రైనీస్ అన్నట్టుగానే తను చాలా అందంగా ఉంటుంది. అలానే చాలా తెలివైంది. చిన్నప్పటి నుంచి షిప్ యార్డ్ లోనే పనిచేస్తుంది కాబట్టి ఆర్యలాగా అడ్వెంచరస్ చేసే ఉమెన్ అనమాట. ఈ క్యారెక్టర్ ని షోలో చూపించేంత స్కోప్ లేదు, బట్ తను ఒక షిప్ కెప్టెన్ అనమాట. అందరూ తనని మౌస్ అని పిలుస్తారు. రైనీస్ యాలన్ తో మాట్లాడుతున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. తన ఫేస్ లో ఒక ఎక్స్ప్రెషన్ పెడతాడు. అది ఎలా ఉంటుందంటే సీజన్ 1 లోని జాన్ స్నో వింటర్ ఫెల్ కి లార్డ్స్ అందరూ వచ్చినప్పుడు ఆ రాయల్ బ్లడ్ లోని జాన్ స్నో ఇమ్మడలేక బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే తను ఒక బాస్టర్డ్ కాబట్టి. సేమ్ యాలన్ కూడా ఇక్కడ అలానే బిహేవ్ చేస్తాడు. అండ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు కార్లిస్ అక్కడికి వస్తాడు. రైనీస్ యాలన్ గురించి కార్లిస్ తో మాట్లాడుతున్నప్పుడు కార్లిస్ రైనీస్ ని పక్కకి తీసుకొస్తాడు. లైక్ యాలన్ గురించి మాట్లాడుతుంటే అదొక సీక్రెట్ విషయం లాగా కార్లిస్ ఇక్కడ బిహేవ్ చేస్తాడు. రైనీస్ కార్లిస్ తోని తను ఎవరో నాకు తెలుసు అండ్ తనకి దక్కాల్సిన గౌరవం దక్కాలి అని చెప్పి కార్లిస్ తో అంటుంది. కార్లిస్ ఆ విషయాన్ని పట్టించుకోడు. దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. దానికి రైలీస్ బెయిలన్ వెంటనే డ్రాగన్ స్టోన్ కి రమ్మంది అని చెప్పి కార్లిస్ తో అంటుంది. సో తను డ్రాగన్ స్టోన్ కి వెళ్లే దారిలోని మధ్యలో ఇక్కడ ఆగుతుంది అనమాట. అండ్ కార్లిస్ కి ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటంటే డ్రాగన్ స్టోన్ ఉన్న కౌన్సిల్ లోని ప్రెసెంట్ ఇప్పుడు బేలా అండ్ జెసేరిస్ వెలోడేనే ఉన్నారు. రెనెరా కింగ్స్ ల్యాండింగ్ వెళ్తుంది కాబట్టి. అండ్ రెనెరా కింగ్స్ ల్యాండింగ్ వెళ్తున్నట్టు స్మాల్ కౌన్సిల్ లో ఉన్న మెంబర్స్ కి తెలియదు. జెసేరిస్ అండ్ బేలా చిన్నపిల్లలు కాబట్టి కౌన్సిల్ లో ఉన్న మెంబర్స్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. అందుకే బేలా రైనీస్ ని రమ్మంటుంది. తర్వాత అలిసెంట్ హైటవర్ ఒక డ్రాగన్ స్టాచ్యూని పట్టుకొని తన హస్బెండ్ అయిన విసేరిస్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు అలిసెంట్ కి తను తప్పు చేశానన్న ఒక గిల్ట్ ఉంటుంది. అండ్ విసేరిస్ ని తలుచుకుంటూ రెనెరా చెప్పింది నిజమా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ మధ్యలోనే అలిసెంట్ కి ఒక డౌట్ వస్తుంది. తన కొడుకుని విసేరిస్ ఎప్పుడు ఒక్కసారి కూడా కింగ్ అవ్వాలని అనుకోలేదా అని చెప్పి. అండ్ దానితో పాటు ఎలా అయితే విసేరిస్ రెనెరాకి ఏగోన్ డ్రీమ్స్ గురించి చెప్పాడో అలిసెంట్ కూడా విసేరిస్ తన డ్రీమ్ గురించి చెప్తాడు. తన డ్రీమ్ లోని తన కొడుకైన ఏగోన్ ఐరన్ థ్రోన్ మీద కూర్చున్నట్టు వచ్చిందని అలిసెంట్ కి చెప్తాడు. ఇప్పటి వరకు అలిసెంట్ అదే నమ్ముతుంది. అండ్ ఇక్కడ డీటెయిల్ ఏంటంటే అలిసెంట్ చేతిలో ఉన్న ఈ డ్రాగన్ స్టాచ్యూ తను చిన్నప్పుడు విసేరిస్ ని కలవడానికి వెళ్ళినప్పుడు విసేరిస్ బిల్డ్ చేసింది ఇది. అండ్ ఇది పగిలిపోయిన తర్వాత కూడా అలిసెంట్ దీన్ని బాగు చేసి మళ్ళీ విసేరిస్ కి ఇస్తుంది. అండ్ దీని వల్ల వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అవుతారు. ఇప్పుడు మళ్ళీ అలిసెంట్ దీన్ని విరిచేస్తుంది. సో అలిసెంట్ ఇలా ఆలోచిస్తున్నప్పుడు గ్రెయిన్ మాస్టర్ తన రూమ్ లోకి వస్తాడు. వచ్చి అలిసెంట్కి ఒక టీ ఇస్తాడు. ఇదే టీని రెనెరాకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని విసేరిస్ ఇస్తాడు. తర్వాత అలిసెంట్ తన కొడుకు చేసిన పనుల్ని కప్పిపెట్టి ఉంచడానికి ఇదే టీని చాలా మంది సర్వెంట్స్ కి ఇస్తుంది. ఇప్పుడు క్రిస్టియన్ కోల్ చేసిన పని వల్ల అలిసెంట్ తాగుతుంది. అలిసెంట్ ఇక్కడ మెంటల్ అండ్ ఫిజికల్ గా రెండు విధాలుగా స్ట్రగుల్ అవుతుంది. అండ్ గ్రాండ్ మాస్టర్ వెళ్ళిపోతూ కూడా విసేరిస్ దగ్గర నువ్వు పని చేసావు కాబట్టి ఏగోన్ కింగ్ అవ్వాలనే దాని గురించి నీ దగ్గర ఎప్పుడైనా మాట్లాడా అని చెప్పి గ్రెయిన్ మాస్టర్ అడుగుతుంది. గ్రెయిన్ మాస్టర్ నాకు తెలియదు అని చెప్తాడు. విసేరిస్ ఈ విషయాన్ని నా దగ్గర ఇక్కడ చెప్పలేదు అని అంటాడు. యాక్చువల్ గా అలిసెంట్ దగ్గర ఇప్పుడు కానీ ఓటో ఉండుంటే అలిసెంట్ కు ఒక క్లారిటీ ఇచ్చేవాడు. బట్ ఓటో ఇక్కడ లేడు. డ్రాగన్ స్టోన్లోని రెనెరా లేకపోవడంతో కౌన్సిల్లో ఉన్న మెంబర్స్ అందరూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అండ్ ఇక్కడ బేలా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది. కౌన్సిల్లో ఉన్న మెంబర్స్కి చాలా తెలివిగా సమాధానం చెప్తుంది. ఈ వార్ని తను ఓన్ చేసుకుంటుంది. క్రిస్టియన్ కోల్ చేస్తున్న దాని గురించి తర్వాత తను చేయబోయే నెక్స్ట్ ప్లాన్స్ గురించి వీళ్ళకి చెప్తుంది. అండ్ రైనీస్ అక్కడే ఉంటుంది. అలానే డేమన్ గురించి ఎలాంటి సమాచారం ఉండదు. బేలాని అడుగుతారు డేమన్ గురించి ఎలాంటి సమాచారం అయినా వచ్చిందా అని చెప్పి. బేలా రాలేదు అని చెప్తుంది. యాక్చువల్గా బేలాకి డేమన్ ఏం చేస్తున్నాడు అని చెప్పి ఎక్కువ క్యూరియాసిటీ అలాంటి భయం
కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పక్కనే ఉన్న జెసేరిస్ బేలాని కన్సోల్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళిద్దరు ఇలా ఉండడాన్ని రైనిస్ గమనిస్తుంది. రైనిస్ ఈ కౌన్సిల్లోకి వచ్చినా సరే వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతుంది. అందరూ వార్కే మొగ్గు చూపుతూ ఉంటారు. అండ్ ఫస్ట్ టైం డ్రాగన్ స్టోన్ లోని హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అనే డిస్కషన్ వస్తుంది. ప్రెసెంట్ ఇప్పుడు డ్రాగన్ స్టోన్ లోని క్వీన్ అయిన రెనెరా లేదు, అండ్ కింగ్ కన్సల్ట్ అయిన డేమన్ టార్గెరియన్ కూడా లేడు. సో రైనీస్ దగ్గర ఎందుకు ఆర్డర్స్ తీసుకోవాలని అక్కడ ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తారు. సరిగ్గా ఇదే టైంకి కార్లిస్ వెలరియన్ వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్తాడు. అండ్ రైనీస్ రెనెరా ఏం చేస్తున్నా సరే మనం తనని ట్రస్ట్ చెయ్యాలి అని చెప్తుంది. అక్కడతోనే డిస్కషన్ ఎండ్ అవుతుంది. తర్వాత ఒక ఆర్మీని చూపిస్తారు. అండ్ ఇక్కడ చాలా మంది చనిపోయి ఉంటారు. అండ్ ఇది హౌస్ డార్క్లిన్ యొక్క హౌస్ సీజన్ అనమాట. వీళ్ళు రూల్ చేసేది డస్కండేల్. ఇది క్రౌన్ ల్యాండ్స్ లో ఉంటుంది. నారో సీకి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ ఇక్కడ డస్కండేల్ కాసులను చూపిస్తున్నప్పుడు చూడండి, కాసులు మొత్తం ధ్వంసమై ఉంది. అంటే క్రిస్టియన్ కోల్ దీన్ని ధ్వంసం చేసి వాళ్ళ ఆర్మీ మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. అండ్ ఇక్కడ కాసులు చుట్టూరు వాల్స్ ఉంటాయి. డస్కండేల్ని ప్రొటెక్ట్ చేయడానికి పెద్ద పెద్ద వాల్స్ ఉంటాయి అన్నమాట. ఈ కాసిల్ అండ్ హౌస్ వెస్టోస్ కి ఫస్ట్ మెన్ అండ్ యాండల్స్ వచ్చినప్పటి నుంచి ఉంటుంది. అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైంలోని మ్యాట్ కింగ్ ని ఇక్కడ కొంతకాలం బంధించి ఉంచుతారు. వీళ్ళు ఓడించిన తర్వాత క్రిస్టియన్ కోల్ వీళ్ళకి ఒక స్పీచ్ ఇస్తూ ఉంటాడు. మీరు కానీ మనలో కలిస్తే కింగ్ ఏగోన్ తో పాటు ఫైట్ చేసే అవకాశం వస్తుంది, అలానే మీ ప్రాణాలు కూడా మీ దగ్గరే ఉంటాయని చెప్పి క్రిస్టియన్ కోల్ అంటూ ఉంటాడు. అండ్ ఇలా అంటున్నప్పుడే చూడండి, ఇక్కడ రాస్బీ అండ్ లోక్వర్త్ యొక్క హౌసెస్ సిజిల్స్ ని మనం చూడొచ్చు. ముందే వీళ్ళని ఓడించాడు అండ్ వాళ్ళ ఆర్మీ క్రిస్టియన్ కోల్ వైపు తిప్పుకున్నాడు. హౌస్ డార్క్లిన్ మాత్రం క్రిస్టియన్ కోల్ కి తల ఉంచడానికి ఒప్పుకోదు. ప్రెసెంట్ డస్కండేల్ ని రూల్ చేసే లార్డ్ డార్క్లిన్ ని క్రిస్టియన్ కోల్ బయటకు తీసుకొస్తాడు. ఇతను క్రిస్టియన్ కోల్ కి ఇక్కడ ఒక కొత్త నేమ్ ఇస్తాడు, అదే కింగ్ మేకర్ అని చెప్పి. అండ్ ఇతన్ని టీవీ షోలోని రెనెరా దగ్గర పనిచేసే స్టెఫిన్ డార్క్లిన్ యొక్క ఫాదర్ గా చూపించారు. యాక్చువల్ గా బుక్ లోని ఇతని నేమ్ గంథర్ డార్క్లిన్. తర్వాత క్రిస్టియన్ దగ్గరికి ఒక లెటర్ వస్తుంది. అది చదివిన తర్వాత ఇప్పుడు తన ఆర్మీని వేసుకొని రూక్రెస్ట్ కాసిల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి గ్వెయిన్ హైటవర్తో అంటాడు. యాక్చువల్గా గ్వెయిన్ ఏమనుకున్నాడంటే ఇప్పుడు వాళ్ళందరూ కలిసి హ్యారన్ హోల్ మీద అటాక్ చేయాలని చెప్పి. కానీ క్రిస్టియన్ కోల్ వాళ్ళ ప్లాన్ ని మారుస్తాడు. సో ఇక్కడ క్రిస్టియన్ కి ఎవరో ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. ప్రెసెంట్ ఇది సస్పెన్స్ అయినా సరే క్రిస్టియన్ కోల్ ఒక్కడే కాకుండా ఎవరితోనే కలిసి పని చేస్తున్నాడు. ఇంకా స్మాల్ కౌన్సిల్లోనే ఏగోన్ చాలా కంగారు పడుతూ ఉంటారు. డేమన్ హ్యారన్ హోల్ని సొంతం చేసుకున్నాడని చెప్పి ఏగోన్కి తెలుస్తుంది. స్మాల్ కౌన్సిల్లోని ప్రెసెంట్ ఇప్పుడు మెంబర్ అయిన లారీ స్ట్రాంగ్ ని అడుగుతాడు, అక్కడ డేమన్ నీ కాసిల్లో సొంతం చేసుకుంటే ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి. లారీ స్ట్రాంగ్ స్మాల్ కౌన్సిల్లో కూర్చొని చాలా కూల్ గా సమాధానం ఇస్తాడు. హ్యారన్ హోల్లోనే డేమన్ ఇంకొన్ని రోజుల్లో ఉంటే ఖచ్చితంగా అతను ఒక మ్యాడ్ పర్సన్ లా మారిపోతాడని చెప్పి ఏగోన్తో అంటాడు. మేబీ లారీ స్ట్రాంగ్ కి హ్యారన్ హోల్ కాసిల్ గురించి పూర్తిగా తెలిసి ఉండొచ్చు. అక్కడ ఉండే విచ్ గురించి కూడా లారీ స్ట్రాంగ్ కి తెలిసి ఉండొచ్చు. అక్కడికి ఒకవేళ డేమన్ వెళ్తే తను డేమన్ ని ఏం చేయాలో కూడా మేబీ లారీ స్ట్రాంగ్ చెప్పుండొచ్చు. ఒకవేళ ఆ విచ్ దగ్గరే లారీ స్ట్రాంగ్ కూడా మ్యాజిక్ నేర్చుకొని ఉండొచ్చు. తను కూడా ఒక గ్రీన్ సీయర్ అయి ఉండొచ్చు. అందుకే రెడ్ కీప్ లోని ఏం జరిగినా సరే లారీ స్ట్రాంగ్ కి తెలుస్తూ ఉండొచ్చు. ఈ ప్లాట్ పాయింట్స్ బేస్ చేసుకుని మనం ఎన్ని థియరీస్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎయిమ్ అంటే తన ప్లాన్ ని స్మాల్ కౌన్సిల్ లోని రివీల్ చేస్తాడు. క్రిస్టియన్ కోల్ తను ఇద్దరు కలిసే ప్లాన్ చేస్తున్నారని చెప్పి ఏగోన్ కి చెప్తాడు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆర్మీస్ తో పాటు డ్రాగన్స్ ను కూడా వాడుకొని క్రౌన్ ల్యాండ్స్ తో పాటు డ్రాగన్ స్టోన్ ని సొంతం చేసుకోవాలని అంటాడు. కానీ ఏగోన్ ప్లాన్ వచ్చేసి ముందు తనకి హ్యారన్ హోల్ కావాలి అని అంటాడు. వీళ్ళిద్దరూ అలా ప్లాన్ చేస్తున్నారని తెలియగానే లారీ స్ట్రాంగ్ కూడా ఎయిమన్ వైపు లుక్ ఇస్తారు. మేబీ లారీ స్ట్రాంగ్ కూడా ఇలా వీళ్ళిద్దరు చేస్తున్నట్టు తెలియదేమో. అండ్ ఏగోన్ కి వీళ్ళిద్దరు ఇలా సీక్రెట్ గా ప్లాన్ చేయడం నచ్చదు. ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి ఏగోన్ అందరి ముందు ఏమన్ ని క్వశ్చన్ చేస్తాడు. ఇక్కడ ఏమన్ ఏగోన్ తోని చాలా తెలివిగా సమాధానం చెప్తాడు. అది స్మాల్ కౌన్సిల్ లో ఉన్న మెంబర్స్ కి అర్థం కాకుండా హై వెలీరియాలోనే మాట్లాడతాడు. ఏగోన్ ప్లాన్స్ గురించి, అలానే తను కొత్తగా నియమించిన కింగ్స్ గార్డ్ గురించి కూడా ఏమన్ మాట్లాడతాడు. యాక్చువల్ గా కింగ్స్ గార్డ్ అనేది చాలా రెస్పెక్టబుల్ పొజిషన్ అన్నమాట. దాని గురించి మినిమం కూడా తెలియని వాళ్ళని ఏగోన్ తన చుట్టూ పెట్టుకుంటాడు. తనని తానే వీక్ చేసుకుంటాడు. దీనికన్నా బెటర్ ప్లాన్ ఏదైనా నీ దగ్గర ఉంటే స్మాల్ కౌన్సిల్ లోని చెప్పమంటాడు. ఏమన్ వెలీరియాలోని చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఏగోన్ చూడండి 2 పదాలు మాట్లాడడానికి చాలా కష్టపడతాడు. ఎందుకంటే ఏగోన్ చదువుకోలేదు, వెలీరియా నేర్చుకోలేదు, అండ్ తన ఒక వారియర్ కూడా. కానీ ఏమన్కి మాత్రం అన్ని వచ్చు. స్మాల్ కౌన్సిల్ లోని అందరికీ తెలియకపోయినా సరే ఏగోన్కి అర్థమవుతుంది ఏమన్ తనకంటే కూడా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు అని. సో స్మాల్ కౌన్సిల్ లో అందరికీ ఏమండ్ ఇప్పుడు మన ఈజీ టార్గెట్ రూక్రెస్ట్ అని చెప్తాడు. హ్యారన్ హోల్ని కాసేపు వదిలేద్దాం, ఇప్పుడు రెనెరా చాలా వీక్ గా ఉంది కాబట్టి తన్నే అటాక్ చేయాలని చెప్పి ఏమండ్ అంటాడు. నిజానికి అదొక తెలివైన ప్లాన్ అనమాట. తర్వాత అలిసెంట్ తన రూమ్ లోని రాళ్ళని వెచ్చబెడుతూ ఏదో చేస్తూ ఉంటుంది. సరిగ్గా ఇదే టైంకి లారీ స్ట్రాంగ్ అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత టేబుల్ మీద ఆ టీని చూస్తాడు. సో వెంటనే లారీ స్ట్రాంగ్ కి విషయం అర్థమైపోతుంది. ఆల్రెడీ అలిసెంట్ అండ్ క్రిస్టియన్ కోల్ గురించి తెలుసు కాబట్టి లారీ స్ట్రాంగ్ అర్థం చేసుకుంటాడు. దానితో పాటు చాలా పుస్తకాలు అక్కడ
తెరిచేసి ఉంటాయి. వాటిని లారిస్టాంగ్ చదువుతాడు. యాక్చువల్ గా అవి విసేరిస్వి. ఇక్కడ మేబీ విసేరిస్ ఇంటెన్షన్స్ తెలుసుకోవడానికని లారిస్టాంగ్ తో చెప్తుంది కానీ ఉన్నవన్నీ టార్గెరియన్ హిస్టరీకి సంబంధించిన బుక్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే దాంట్లోనే ఏగోన్ డ్రీమ్ గురించి, రెనెరా చెప్పిన సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ గురించి మేబీ ఇన్ఫర్మేషన్ దాని గురించి ఏమైనా దొరుకుతుందని చెప్పి అలిసెంట్ ఈ బుక్స్ ని చదువుతూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ లారిస్టాంగ్ తోనే అలిసెంట్ మాట్లాడుతున్నప్పుడు లారిస్టాంగ్ ఒక క్వశ్చన్ అడుగుతాడు. విసేరిస్ తను చనిపోతున్నప్పుడు తన కొడుకైన ఏగోన్ కింగ్ అవ్వాలి అనుకున్నాడని చెప్పి అలిసెంట్ చెప్తుంది. ఇప్పుడు ఆ విషయం మీద డౌట్ పడుతున్నావా అని చెప్పి అలిసెంట్ అడుగుతాడు. దానికి అలిసెంట్ చాలా తెలివిగా సమాధానం చెప్తుంది. ప్రెసెంట్ ఇప్పుడు వార్ జరుగుతుంది. వార్లోనే ఎవరు గెలిస్తే వాళ్ళకి ఐరన్ థ్రోన్ వస్తుంది. ఇంకా విసేరిస్ ఇంటెన్షన్స్ అన్ని తనతోనే చనిపోయాయని చెప్తుంది. తర్వాత హారన్హోల్లోని డేమన్ పడుకున్నప్పుడు సరిగ్గా అక్కడికి ఎవరో వచ్చినట్టు కనిపిస్తుంది. డేమన్ వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తే సరిగ్గా అది డేమన్ లానే కనిపిస్తాడు. కానీ ఈసారి తను ఐ ప్యాచ్ పెట్టుకుని ఉంటాడు. ఇది ఖచ్చితంగా ఎయిమండ్ టార్గెట్ చేయడానికి హింట్ ఇస్తున్నారు. అండ్ బ్లాక్స్ లోని గ్రీన్స్ లోని 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్ వీళ్ళిద్దరివి. అండ్ వీళ్ళిద్దరిలోనే చాలా సిమిలారిటీస్ ఉంటాయి. క్వీన్ అయిన రెనెరాతో పోలిస్తే డేమన్ ఒక వారియర్ అండ్ థ్రోన్ కావాలని ఒక ఆశ ఉంటుంది. అలానే ఏమండ్కి కూడా తన బ్రదర్ అయిన ఏగోన్తో పోలిస్తే ఏమండ్ ఒక వారియర్ అండ్ తనకు కూడా థ్రోన్ కావాలని ఒక ఆశ ఉంటుంది. 2 టీమ్స్ కి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. అండ్ వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకునే ఈవెంట్ కూడా చాలా ఎపిక్ లెవెల్లో ఉండిపోతుంది. అది కూడా హారన్హోల్ దగ్గరలోనే జరుగుతుంది. ఇలా ఫాలో అవుతూ వెళ్తున్న డేమన్ సరిగ్గా ఆలిస్ రూమ్ లోకి వెళ్తాడు. ఈ సీన్ చూసినప్పుడు ఆలిసే డేమన్ ని తన రూమ్ లోకి రప్పించుకున్నట్టుగా అనిపిస్తుంది. డేమన్ ఆలిస్ తో మాట్లాడుతుంది. తన నేమ్ చెప్తుంది. తన సెకండ్ నేమ్ చెప్పినప్పుడు డేమన్ కి వెంటనే తన బాస్టెడ్ అని అర్థమవుతుంది. యాక్చువల్గా రివర్లాండ్స్ లోనే ఎవరైనా బాస్టెడ్ పుడితే వాళ్ళ పేరు వెనకాల రివర్స్ అని పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క నేమ్ వాళ్ళకి డిసైడ్ చేస్తారనమాట. అందుకే డేమన్ అంత ఈజీగా తన బాస్టెడ్ అని కనిపెడతాడు. అండ్ ఇక్కడ ఏదో తయారు చేస్తూ ఉంటుంది. దాన్ని చూసి డేమన్ తన్ని ఒక మేస్టర్ అని అనుకుంటాడు. ఆలిస్ కి డేమన్ ఇక్కడికి వచ్చిన తర్వాత తను నిద్రపోవట్లేదని చెప్పి తెలుసుకుంటుంది. దానికోసం ఒక మందు తయారు చేస్తుంది. అండ్ అలానే హారన్హోల్ కర్స్ గురించి డేమన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హారన్ ది బ్లాక్ గురించి చెప్తుంది. ఈ హారన్హోల్ కాసుల్ని కడుతున్నప్పుడు వేర్వుడ్ ట్రీస్ ని ఇందులోని వాడారని చెప్తుంది. అలానే కాసుల లోపల కూడా వేర్వుడ్ ట్రీస్ యొక్క వేళ్ళని మనం చాలా చోట్ల చూడొచ్చు. ఈ హారన్హోల్ కాసుల గురించి క్లియర్ గా నేను ఒక వీడియో చూసాను. దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని క్లిక్ చేయండి. ఆలిస్ రివర్స్ డేమన్ తోనే ఫన్నీగా ఒక విషయం చెప్తుంది. అదేంటంటే నేను ఉమెన్ కాదు, శాపం వల్ల నేను ఈ రూపంలో ఉన్నానని డేమన్తో అంటుంది. తను సరదాగా అన్నా సరే మేబీ అందరూ ఆన్లైన్లో వచ్చే థీరీస్ని బట్టి చూస్తుంటే ఆలిస్ రివర్సే మెలిసాండ్రే అని అంటున్నారు. ఇది నిజం కాకపోయినా సరే మెలిసాండ్రే లాగా ఆలిస్ రివర్స్ కూడా ఏజ్ ని తక్కువ చేసుకునే శక్తి ఉంటుంది. ఆలిస్ రివర్స్ యాక్చువల్ గా చాలా ఓల్డ్ లేడీ. సేమ్ మెలిసాండ్రే లాగా తన ఏజ్ తగ్గించుకొని ఇక్కడ ఇంత యంగ్ గా కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఆలిస్ రివర్స్ డేమన్ టార్గెరియన్ క్లియర్ గా చదివేస్తుంది. హారన్హోల్ కి తను వచ్చింది రెనెరాతోనే గొడవ పడే అని చెప్పి ఆలిస్ రివర్స్ అంటుంది. డేమన్ టార్గెరియన్ దానితోనే అనుమానం వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి రైవర్స్ని పంపించలేదు కాబట్టి అలా గెస్ చేశానని డేమన్తోనే తెలివిగా సమాధానం చెప్తుంది. డేమన్ ఆలిస్ ఇచ్చిన డ్రింక్ని తాగగానే షీన్ షిఫ్ట్ అవుతుంది. వెంటనే తను కౌన్సిల్లో ఉన్నట్టుగా చూపిస్తారు. క్లియర్గా ఇక్కడ ఆలిస్ రివర్స్ డేమన్ మైండ్ని మ్యానిపులేట్ చేస్తుంది. తను కంట్రోల్ చేస్తుంది. తన ఆలోచనల్ని రూల్ చేస్తుంది. ఇక్కడ డేమన్ తోనే మాట్లాడేది విలియం బ్లాక్వుడ్. ఇతనే సీజన్ 1లోని రెనెరా కోసం వస్తాడనమాట. చిన్నపిల్లాడుగా చూపించినా సరే ఈ సీజన్ లోనే ఇతను పెద్దోడు అవుతాడు. అండ్ ఇతను సన్ అయిన బెంజ్కట్ బ్లాక్వుడ్ గురించి కూడా డేమన్ తోనే మాట్లాడతాడు. డేమన్ విలియం దగ్గర బ్యాటిల్ ఆఫ్ బర్నింగ్ మిల్ గురించి అడుగుతాడు. విలియం దానికి మా ఫాదర్ ఎప్పుడో రెనెరాకి ఓత్ ఇచ్చారు, దాన్ని కాపాడడం కోసం ఆ బ్యాటిల్ జరిగింది అని చెప్తాడు. కానీ డేమన్ కి తెలుసు బ్లాక్వుడ్స్ అండ్ బ్రాకెన్స్ ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నారని చెప్పి. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఈ కౌన్సిల్లోకి లేనా వెలోరియన్ వస్తుంది. ఇది కూడా డేమన్ మైండ్ లో జరిగే ఒక విషయమే. ఇంకా డేమన్ కి లేనా అంటే ప్రేమ కూడా ఎక్కడో ఉంది. తర్వాత స్మాల్ కౌన్సిల్ లోనే ఏగోన్ ఉంటుండగానే క్రిస్టియన్ కోల్ చేసిన దాని గురించి అలానే ఏమండ్ గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏగోన్ కి అక్కడే ఉండడం ఇష్టం ఉండదు. తను కూడా ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. సో అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. తన రూమ్ కి వెళ్ళేసరికి అలిసెంట్ అక్కడ ఉంటుంది. అలిసెంట్ విసేరిస్ బుక్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ అలిసెంట్ అండ్ ఏగోన్ కాసేపు మాట్లాడుకుంటారు. అలిసెంట్ ఏగోన్ దగ్గర చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. ఏగోన్ కి కింగ్ అవడం ఇష్టం లేనప్పుడు తన చుట్టూరు అందరూ ఉంటారు. అందరూ దగ్గరుండి ఏగోన్ కింగ్ చేస్తారు. ఏగోన్ కూడా ఒక మంచి కింగ్ అవుతాడు అనుకుంటారు. ఇప్పుడు ఏగోన్ కి రూల్ చేయాలని ఉంది. కానీ ఏగోన్ చుట్టూ ఇప్పుడు ఎవరు లేరు. అలిసెంట్ కూడా ఇప్పుడు నువ్వు ఏం చేయలేవు, కేవలం అలా కూర్చొని చూడడమేనని చెప్తుంది. తర్వాత రూక్రెస్ట్ కాసిల్ని చూపిస్తారు. ఇది ప్రెసెంట్ క్రౌన్ లార్డ్స్ లో ఉన్న చిన్న కాసిల్. దీన్ని రూల్ చేసేది హౌస్ టానెన్. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఇది రెనెరా కంట్రోల్లో ఉంటుంది. తర్వాత రెనెరా డ్రాగన్ స్టోన్కి వస్తుంది. రెనెరాకి తెలిసింది ఏంటంటే క్రిస్టియన్ కోల్ ఇప్పుడు ప్రెసెంట్ రూక్రెస్ట్ ని అటాక్ చేయబోతున్నాడు అని చెప్పి. అండ్ తనతో పాటు వచ్చిన స్టెఫెన్ డార్క్లిన్ యొక్క ఫాదర్ ను కూడా చంపేశారని కార్లిస్ వెలోరియన్ స్టెఫెన్ కి చెప్తాడు. అండ్ కౌన్సిల్లో ఉన్న మెంబర్స్ అందరి ముందు జెసేరిస్ వెలోరియన్ రెనెరాని ఎక్కడికి వెళ్ళావని నిలదీస్తాడు. దానికి రెనెరా అలిసెంట్ ని కలవడానికి వెళ్ళానని చెప్తుంది. కౌన్సిల్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. బట్ ఇక్కడ రెనెరా తను ఈ వార్ చేయడానికి ముందు
ఒక విషయం క్లారిఫై చేసుకోవడానికి వెళ్తుంది. తన ఫాదర్ని నమ్ముతుంది. ఒకవేళ విసేరిస్ కానీ నిజంగా తన కొడుకైన ఏగోనే కింగ్ అవ్వాలి అనుకుంటే రెనేరా ఈ వార్ని ఇక్కడే ఎండ్ చేసేసేది. కానీ అలిసెంట్తో మాట్లాడిన తర్వాత రెనేరాకి అర్థమవుతుంది విసేరిస్ చనిపోతూ మాట్లాడింది ఏగోన్ డ్రీమ్ గురించి అని. ఇప్పుడు ఈ రెనేరా రెండో ఆప్షన్ లేదు, ఖచ్చితంగా వార్ని గెలవాలి, ఏగోన్ ప్రాఫెసీని కాపాడాలి. సో ఇప్పుడు వీళ్ళు రూక్రెస్ని కాపాడుకోవాలంటే ఒక డ్రాగన్ని అక్కడికి పంపించి క్రిస్టియన్ కోల్ ఆర్మీని ఎదుర్కోవాలి. సో ఇప్పుడు ఏ డ్రాగన్ వెళ్ళాలని డిసైడ్ అవుతారు. జెసేరిస్ వెళ్తానంటాడు కానీ రెనేరా ఒప్పుకోదు. రెనేరా వెళ్తానంటుంది కానీ కౌన్సిల్ మెంబర్స్ ఒప్పుకోరు. కానీ ఇక్కడ రైనిస్ వెళ్తానని చెప్తుంది. ప్రెసిడెంట్ బ్లాక్స్ దగ్గర ఉన్న డ్రాగన్స్ అన్నిటిలోనూ మెయిలిస్ చాలా పెద్ద డ్రాగన్, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో రైనిస్ని పంపించడమే అందరూ కరెక్ట్ అనుకుంటారు. ఇంకా కింగ్స్ ల్యాండింగ్లో కూడా ఏగోన్కి చిరాకు వచ్చి తన డ్రాగన్ వేసుకుని బయలుదేరుతాడు. డ్రాగన్ స్టోన్లోని రైనిస్ కూడా తన డ్రాగన్ దగ్గరికి వెళ్తుంది. సరిగ్గా ఈ 2 సీన్లు వస్తున్నప్పుడే రెనేరా చాలా ఇంపార్టెంట్ విషయం అయిన ప్రాఫెసీ గురించి జేస్కి చెప్తుంది. తన నుంచి ఈ సీక్రెట్ చేస్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ రూక్రెస్లోనే బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. సరిగ్గా ఇక్కడికి మెయిలిస్ రావడాన్ని అక్కడ ఉన్న క్రిస్టియన్ కోల్ గమనిస్తాడు. యాక్చువల్గా క్రిస్టియన్కి అక్కడి నుంచి డ్రాగన్ వస్తుందని తెలుసు. సో దానికి ప్రిపేర్డ్గా ఉంటాడు. సిగ్నల్ ఇమ్మంటాడు. ఆ సిగ్నల్ చూసిన తర్వాత ఏమంట్ తన వేగార్ డ్రాగన్తోనే కనిపిస్తాడు. యాక్చువల్గా ఇక్కడ వేగార్ డ్రాగన్ చూడండి ఎంత కూల్గా ఉంటుందో. వేగర్ ఉన్నంత కూల్గా ఏమండ్ ఉండడు. ఏమండ్ రెడీ అవుతున్నప్పుడు సరిగ్గా ఏగోన్ తన సన్ఫైర్ డ్రాగన్తో వెళ్తాడు. సో ఇంకోసేపు మనం వెయిట్ చేయాలి అని చెప్పి వేగార్తో అంటాడు. కానీ కిందున్న సోల్జర్స్ మాత్రం ఎప్పుడు ఇలాంటి యుద్ధాన్ని చూసుంటారు. కానీ వాళ్ళకి క్రిస్టియన్ కోల్ ధైర్యం చెప్తాడు. మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. రైనిస్ సన్ఫైర్ని అలానే దాని మీద ఉన్న కింగ్ని చూడగానే ఒక సర్కేటిక్ స్మైల్ వస్తుంది. అండ్ మెయిలిస్ సన్ఫైర్ని చాలా ఈజీగా ఓడిస్తుంది. ఒక వింగ్ తెగిపోతుంది, అది చెట్లలో పడిపోతుంది. ఇక్కడతోని రైనిస్ తన డ్రాగన్తోని వెనక్కి వెళ్ళిపోవచ్చు, తనకి గెలిచినట్టు అవుతుంది. కానీ వేగార్ డ్రాగన్ అక్కడే ఉంటుందని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఈ ఫైట్ని నేను అనుకున్న దానికంటే చాలా బ్రూటల్గా చూపించారు. మెయిలిస్ వేగార్ని ఓడించలేదని తెలిసినా సరే రైనిస్ చాలా ధైర్యంగా వేగర్తో పోరాడడానికి వెళ్తుంది. వేగర్ని ఓడించాలంటే అంత ఈజీ కాదు. వేగర్ ఒక వార్ మిషన్ అన్నమాట. ఎలా బ్యాటిల్ చేయాలో తెలుసు. ప్రెసెంట్ ఇప్పుడున్న ఏ డ్రాగన్ కి లేనంత బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ వేగర్ కి ఉంటుంది. అందుకే మెయిలిస్ ని ఓడిస్తుంది. ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఈ సీన్ చూస్తున్నప్పుడు మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి.